రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో పేద గిరిజన కుటుంబాల ఆశలు అడియాసలయ్యాయి. రాఘవేంద్ర సొసైటీ నిర్వాహకులు సృష్టించిన నకిలీ పత్రాలను నమ్మి తమకున్న పొలాలను అమ్ముకుని ఇక్కడ ప్లాట్లు కొన్నారు. తీరా విదేశాల నుంచి వచ్చిన అసలు యజమాని కోర్టును ఆశ్రయించడంతో వారు మోసపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ముందస్తు నోటీసులు లేకుండానే మున్సిపల్ అధికారులు తెల్లవారుజామున బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేశారు. చలిలో చిన్నపిల్లలతో సహా రోడ్డున పడ్డ బాధితులు అధికారుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా కనికరం చూపలేదు. పెట్రోల్ పోసుకుని చావడానికైనా సిద్ధమే తప్ప ఇక్కడి నుంచి వెళ్లలేమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోసం చేసిన సొసైటీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తమను ఆదుకొని న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మస్తు బాగా ఆల్రెడీ పేపర్లు కూడా మొత్తం గుడిచేసి బయటనే ఉంది, సామాన్ ఆడనే ఉంది. మాది ఏదో పుట్ట తిప్పలు గరీబులు పెట్టుకొని కూడా చూడండి. నా ఊర్లో కూడా భూమి లేదు, ఈడ కూడా లేకుండా చేస్తున్నారు. మీరు ఎట్లా బతకాలి? న్యాయం చేయండి సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఊర్లో ఉన్న పొలాలు అమ్మేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కొనుక్కున్నాం. కాగితాలు కూడా ఉన్నాయి మా దగ్గర. మేము నెలకి లోన్లు కూడా కడుతున్నాం. కట్టింది కూడా కరెంట్ బిల్ కూడా కడుతున్నాం. కరెంట్ బిల్ కూడా వచ్చినాయి. సరే, గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే మాకు కరెంట్ బిల్ రాదు, ఈ ల్యాండ్ కి అసలు శాంక్షన్ కూడా ఉండదు ఇల్లు కట్టాలని కూడా. అంతే లోన్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి. మేము ఊర్లో ఉన్న భూమి మొత్తం అమ్ముకొచ్చి ఈడొచ్చి కడితే ఏమో ఇట్లా వేస్తారు. చూడండి, ప్రూఫ్ కూడా ఉన్నాయి. ప్రూఫ్ లేకుండా వచ్చి కూర్చోలేదు కూడా మేము. ఆ రోజు మాకు చెప్పేసి ఈ పార్టీషన్లు ఎందుకు వేస్తున్నారు, ఈ ప్లాట్లు ఎందుకు ఉంటారు, నీ భూమి నీ పొలం అట్లే ఉంటుండే కదా. 10 సంవత్సరాల ముందుగా మేము అన్ని కొనుక్కున్నాం. ఒక్కొక్కరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద కొన్నారు భూములు ఉన్నాయి. వాళ్ళు కూడా గిట్లా ఉన్నారు. అప్పుడు మాకు చెప్పాలి, ఆ సంగతి ఇట్లా ఉందని మాకు నోటీస్ ఇవ్వాలి. మాకు నోటీస్ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందంటే మా ఇంటికి తాళాలు వేసేసి ముద్ర కొట్టాలి. నీ సటల్ గా వచ్చేసి మా లోపల పైసలు ఉన్నాయో, బంగారం ఉన్నాయో, ఏమున్నా మా విషయం లోపల ఉన్నది. మా సామాన్ తీయకుండానే మీ కూలోళ్ళకు దొంగలకు తీసుకొచ్చేసి దొంగలు చేసినట్ల లోపల ఇంట్లో జోరేసి ఆడోళ్ళకు చూడకుండా, మగవాళ్ళకు చూడకుండా బయట తీసేసి